హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు వెయిటెడ్ అండ్ నాన్ వెయిటెడ్ పర్సంటేజెస్ అంటే ఏంటి అండ్ వాటి డిఫరెన్స్ నేను మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తా. సో ఇక్కడ నేను ప్రజెంట్ ఒక పర్సంటేజ్ వేస్తున్నా. ఇక్కడ అచీవ్డ్ పర్సంటేజ్, నా సింపుల్ అచీవ్డ్ పర్సంటేజ్ ఏంటంటే టోటల్ సేల్స్ డివైడెడ్ బై టార్గెట్. సో ఇది నా అచీవ్డ్ పర్సంటేజ్. సో నేను దీనికి 2 డెసిమల్స్ తీసుకొని కింద వరకు డ్రాగ్ చేస్తా. అండ్ సేమ్ టేబుల్కి నేను ఒక పివోట్ టేబుల్ వేస్తున్నా. సో పివోట్ టేబుల్లో నేను ఎంప్లాయీ నేమ్స్ తీసుకుంటున్నా అండ్ అట్లనే అచీవ్డ్ పర్సెంట్ తీసుకుంటున్నా. సో అచీవ్డ్ పర్సెంట్ ప్రజెంట్ మనకు సమ్లో ఉంది. దాన్ని మనం చేంజ్ చేయడానికి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి యావరేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి యావరేజ్ వచ్చింది. అండ్ దీనికి 2 డెసిమల్స్ తీసుకున్నా. ఇది వచ్చేసి నాన్ వెయిటెడ్ పర్సెంట్. అండ్ వెయిటెడ్ పర్సెంట్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తా. సో వెయిటెడ్ పర్సెంటేజ్ కావాలనుకుంటే మనము పివోట్ టేబుల్లో క్యాలిక్యులేటర్ ఫీల్డ్ తీసుకుందాం. వెయిటెడ్ పర్సెంటేజ్ ఒక ఫార్ములా, సేమ్ ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అదేంటంటే టోటల్ సేల్స్ డివైడెడ్ బై టార్గెట్. ఓకే, యాడ్. ఓకే, ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ మీకు డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది. ఇది నాన్ వెయిటెడ్ 54.52, అదే వెయిటెడ్ అయితే మీకు 54.78 ఉంది. అండ్ ఇక్కడ కూడా నేను ఫీల్డ్ సెట్టింగ్ని నేను యావరేజ్ కింద తీసుకుంటా. చూడండి ఇప్పుడు వెయిటెడ్ పర్సెంటేజ్ చూడండి, 54.52, 78, 55.92, 58.35. సో ఇలా వేరియన్స్ ఉంటుంది. యాక్చువల్గా ఇది కరెక్ట్, వెయిటెడ్ పర్సెంటేజ్ అనేది కరెక్ట్, నాన్ వెయిటెడ్ పర్సెంట్ అనేది రాంగ్. సో ఎప్పుడైనా కూడా మీ టేబుల్లో ఇలా అచీవ్డ్ పర్సెంటేజ్ ఆల్రెడీ ఉంటే మీరు ఇక్కడ యావరేజ్ కింద తీసుకోకూడదు. మీరు మళ్ళీ ఒక కలెక్టెడ్ ఫీల్డ్తో తీసుకుంటేనే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.